నాకు 4 నెలల గర్భం ఉంది. నన్ను వదిలిపెట్టు. నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు ఈరోజు? ఏమైంది నీకు? అంటూ వైష్ణవి ఆర్తనాదాలు నిజంగా ఆ ఒక్క మొత్తం ఊరంతా కూడా దద్దరిల్లిపోయాయండి. అసలు ఏం జరుగుతుందో తెలియక ముందే ఈ దరిద్రుడు అంటే అసలు అనకూడదు గానీ, ఈ హరిబాబు అనేవాడు పరమ నీచుడనే చెప్పాలి. ఇతనికి ఎటువంటి శిక్ష వేసినా కూడా తక్కువే. అయితే 4 నెలల గర్భం వచ్చిందని చాలా ఆనందంగా చెప్పింది. ఎంత ఆనందం అంటే తన కళ్ళల్లో నీళ్ళలా కనిపించాయి. 19 ఏళ్ల వయసే. 20 ఏళ్ళు కూడా లేవు. కానీ తను ఎంతో గొప్పగా విషయం చెప్పిందనమాట. అయితే విషయంలోకొచ్చినట్టయితే ఇక వైష్ణవి పరంగా చూసుకున్నట్టయితే తను చాలా అంటే చాలా బాధపడింది. అంటే ఎన్నో సందర్భాలలో తన మొదటి గర్భం తనకు దక్కకుండా పోయిందని ఎంతో బాధపడింది. బాధపడి ఇక ఏం చేసింది అంటే ఊహించని విధంగా తన ఒక మాట, తీరు అంతా కూడా మార్చుకొని లేదు నేను నా నా బిడ్డని నేను కాపాడుకోవాలని చెప్పి చాలా అంటే చాలా ప్రయత్నించింది. అయితే నిజానికి ఈ అమ్మాయి ఇంటర్మీడియేట్ చదివిన తర్వాత ఒక హాస్పిటల్‌లో నర్స్‌కి సంబంధించిన ఒక మెడికల్ కోర్స్ అయితే చేసిందనమాట. తన మనీ సంపాదన కోసం. అయితే ఆ క్రమంలో ఏమైంది అంటే తను ఈ దుర్మార్గుడు పరిచయం అయ్యాడు. అంతా బానే ఉంది. అయితే కరెక్ట్‌గా చనిపోతున్న సమయంలో తను నిద్రపోతుందనమాట. నిజానికి తను చాలా వీక్‌గా ఉంది. జనరల్ వీక్‌నెస్ అంటారు చూసారా? అంటే చాలా వీక్‌గా ఉందనమాట. శరీరం అంతా కూడా నీరసించిపోవటము, సరైన భోజనం తినట్లేదు. తనకి 2-3 డేస్ నుంచి తను భోజనం తినట్ల. ఓకే. కానీ కంటిన్యూయస్‌గా పని చేస్తుంది. యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటుంది. అంతా చేస్తుంది. కానీ ఏంటంటే తను మానసికంగా చాలా వీక్ అయింది. శారీరకంగా చాలా వీక్ అయింది. అయితే ఇక దీనికి తోడు విపరీతమైన కోల్డ్ చేసింది తనకి. కోల్డ్ అండ్ ఫీవర్. అయితే ఒక పక్కన ఫుడ్ తీసుకోవట్లా. ఇంకొక పక్కన తనకి విపరీతమైన కోల్డ్, దగ్గు, ఫీవర్ ఉంది. ప్లస్ వాళ్ళ అత్తగారు తన మీద దొంగతనం మోపటము, దానికి సంబంధించిన ఇంట్లో గొడవలవ్వటము, వాళ్ళ అమ్మగారితో చెప్పటము, ఇవన్నీ ఒక సీరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లాగా జరుగుతూ ఉంటే తను అది తట్టుకోలేకపోయింది. అయితే అర్ధరాత్రి ఆ సమయంలో అంటే యాక్చువల్లీ ఆ రోజు ఆమె 10 నిద్రపోయిందనమాట. అయితే నిద్రపోతున్న సమయంలో కూడా తను కలవరిస్తూ వచ్చిందట. అంటే కలవరింపులు ఎలా వచ్చాయంటే లేదు నాకు నాలుగో నెల, నాకు ఐదో నెలలో మా అమ్మ నాకలా చేస్తానంది. ఆరో నెలలో నేను ఖచ్చితంగా మా అమ్మ ఇంటికి పోతాను. ఇట్లాగే తనేదో మాట్లాడుకుంటుందనమాట. అయితే ఆ విషయం ఎలా తెలిసింది అంటే అప్పటికి వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చారు. జస్ట్ తను నిద్రపోతుందని తెలుసుకొని, సరే పాపం నీరసించిపోయింది కదా! అని చెప్పేసి తను వెనక్కి వెళ్ళిపోయారనమాట. కానీ ఆ తర్వాత అర్ధరాత్రి 12 నుంచి అంటే 1 గంట, 2 గంటల మధ్యలో ఈ దుర్మార్గుడు తనని గట్టిగా దిండు పెట్టి ఒత్తేసాడు. అయితే తనకి ఆ విషయం తెలీక అంటే తను చేస్తోంది ఈ నాగబాబే, ఈ హరిబాబే అని జెప్పేసి తెలీక ఏమైందంటే చాలా అంటే చాలా కంగారు పడిపోయి, నన్నొదులు నేను ఒట్టి మనిషిని గాదు. నేను ప్రెగ్నెంట్‌ని నన్ను వదిలిపెట్టు అని జెప్పి అరుస్తోంది. అంటే ఎవరో దొంగ అనుకుందో మరి ఏమనుకుందో తెలీదు. నాకు 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 నేను ప్రెగ్నెంట్‌ని నన్ను వదిలేయి. నాకు 4 మంత్స్ బేబీ ఉంది లోపల. నేను చచ్చిపోతే నాకు ఊపిరి ఆడట్లేదు అని జెప్పేసి చాలా సేపు తన్నుకులాడింది తను. తర్వాత తనకి నోట్లో నుంచి మాట రావట్లేదట. నోట్లో నుంచి మాట రాకపోయేటప్పటికి ఇదంతా ఎలాగా ఏం జరిగింది అంటే ఇదంతా కూడా వాడు చెప్పాడు. పోలీసుల దగ్గర చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా చెప్పారనమాట. అయితే వీడేం చేశాడంటే టై లేచిన తర్వాత ఆమె కొంచెం స్పృహలోకొచ్చింది. అంటే ఎంత దిండు పెట్టి నులిమినా కూడా తను కొంత స్పృహలోకుంది. ప్లస్ తను ఫైట్ చేసిందనమాట. ఆ ఊపిరి ఆడినా, ఆడకపోయినా ఫైట్ చేసింది. ఫైట్ చేసిన తర్వాత లేచేసరికి ఇంకా ఏమైందంటే, సరే అని చెప్పి తను లేచి, "ఏంది నువ్వు ఇలా చేస్తున్నావేంది" అంటే, ఫట్మనేసి గోడకు కొట్టాడనమాట. టైల్‌కి కొట్టాడు. టైల్‌కి కొట్టేటప్పటికి ఆ టైల్ పగిలిపోయింది. మొత్తం తల నిండా గాయాలు. ఇంకసలు రక్తం మడుగులోకెళ్ళిపోయిందనమాట. ఆ అమ్మాయి అప్పటికే రక్తం మడుగులోకెళ్ళిపోయింది. అయితే ఏంది ఇలా చేస్తున్నావు అని తన శరీరం ఉంటది కదా! మృతదేహం. ఆ సమయంలో కూడా ఆ మృతదేహం కూడా తన కడుపు మీద తన 2 చేతులు ఉన్నాయన్నమాట. అంటే తను ఎక్కడో తన బిడ్డని కాపాడుకోవాలని ప్రయత్నించింది. అయితే అది చూసి నిజంగా ఏడుపొస్తది ఫ్రెండ్స్. ఎవ్వరికైనా సరే ఏడుపు రావాల్సిందే. ఎందుకనంటే
అంత పానిక్ సిచ్యువేషన్‌లో కూడా తను తనకన్నా ముందు తన బిడ్డని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. తనకి పుట్టబోయే బిడ్డే కదా! అయినా కూడా ఈ దుర్మార్గుడు హరిబాబు కనీసం వినల. అప్పటికి కూడా రిక్వెస్ట్ చేసింది. తర్వాత కత్తిపోటుతో పొడిచాడు. అంటే 3 ఫేసెస్‌గా చంపాడనమాట. ఫస్ట్ దిండు, తర్వాత టైల్‌కేసి కొట్టాడు, బాదాడు, తల బాదాడు. తర్వాత కత్తిపోట్లు పొడిచాడు. అయితే యాక్చువల్లీ కత్తిపోట్లు పొడిచే టైంకి ఆ అమ్మాయి ఆల్మోస్ట్ చనిపోయింది. ఆల్మోస్ట్ డెడ్ అనమాట. అంటే నిజానికి వాడు అలా దిండు పెట్టి ఒత్తేసి వెళ్ళిపోయి ఉన్నా కూడా ఆ అమ్మాయి బ్రతికేది. కొన ఊపిరితో ఉండేది. ఆ టైల్ పెట్టి టైల్‌కేసి కొట్టినా కూడా తను బ్రతికే ఉంది. కానీ ఇంక కత్తిపోట్ల సమయానికి ఇంక తన శరీరం తనకు సహకరించలా. ఆయువు వదిలేసి వెళ్ళిపోయింది తన శరీరాన్ని. అయితే ఎంత పాపం ప్రయత్నించిందంటే కాళ్ళ వేళ పడిందనమాట. ఎంతో పెనుగులాడింది తను. ఆ పెనుగులాడిన సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఆ బెడ్‌రూమ్‌లో కనపడుతున్నాయి చాలా. ఎందుకంటే ఆ పరుపుకి సంబంధించిన దుప్పటిని లాగేయటం అదంతా కూడా. అయితే ఇది ఏంటంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే వాళ్ళ అమ్మకి కొంచెం ఆ తలంపులా అనిపించింది. వాళ్ళ మదర్ గారికి సంబంధించి. అయితే ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ హరిబాబు అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. అయితే వీడికి ఏంటంటే ఈ వీడికి కావాల్సింది ఏంటంటే వీడు ప్రేమించలా, వీడు కామించాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మదవెక్కిందనే చెప్పాలి వీడికి. అయితే అటు శారీరక పరంగా, ఇటు డబ్బు పరంగా వైష్ణవి గుంజుకుందాం అనుకున్నాడు. అసలు వైష్ణవి కుటుంబం గనక చూసినట్టయితే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. తను ప్రెగ్నెంట్ అయ్యిందని తన వ్యూవర్స్‌కి చెప్తున్నప్పుడు కళ్ళెంబట నీళ్ళొచ్చాయన్నమాట తనకి. మీరు గమనించినట్టయితే అంత చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసింది. అయితే వీడియోల్లో కూడా తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని జెప్పేసి డాన్స్‌లేసం ఏయడం చేశాడు. అంటే ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏ భార్యకి అనుమానం వస్తుంది ఫ్రెండ్స్? ఇంక మొగుడే చంపేస్తాడని ఎవ్వరికీ రాదు గదా! ఇప్పుడు మనం ఆనందపడుతుంటే తను కూడా నవ్వుతున్నాడనుకోండి, పోన్లే మా ఆయనకి నేనంటే ఇష్టం అనుకుంటారు. మనం ఏడుస్తున్నప్పుడు వాళ్ళ తను కట్టుకున్న భర్తొచ్చి కళ్ళు తుడిచాడనుకోండి, ఓహో! ఓకే. నన్ను ఓదారుస్తున్నాడు, నా భర్తకి నేనంటే ప్రేమ అనుకుంటాం. అలా కాకుండా ఈళ్ళు ఇంత దారుణంగా చంపుతున్నాడంటే అసలు ఈ అమ్మాయి పాపం వీడిని నమ్మడమే తను చేసిన పెద్ద పొరపాటు తన లైఫ్‌లో. అయితే తను ఎంతగానో ఇష్టపడింది. ఫస్ట్ తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వీడిని పెళ్లి చేసుకోవడం. ఎందుకంటే కట్నం, కట్నం, కట్నం అంటున్నారు. నా తల్లిదండ్రులు నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదని కూడా తను చెప్పింది. కానీ తర్వాత తను ఈ ఈ ఈ వీడిని పెళ్లి చేసుకున్న తర్వాత, గర్భం వచ్చిన తర్వాత తను పాపం ఎంతగానో ఇష్టపడడం స్టార్ట్ చేసిందనమాట. లేదు నాతోనే ఉంటాడని చెప్పి తన తన బ్రదర్స్‌తో ఎలా ఉంది, తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా ఉందో తన భర్తతో అంతకన్నా గొప్పగా ఉంది. ప్రతి విషయంలో తనకి తోడు తన భర్తే అనుకుంది. కానీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాననైతే తను అనుకోలేదు. ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడాలని గనుక మీరు అనుకున్నట్టయితే జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్‌నైతే మా ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టిన అప్డేట్స్ మీకు చక్కగా అందుతాయి.